హాయ్ గుడ్ ఈవినింగ్ ఆడియన్స్. నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ ఛానల్ని. అండ్ అండ్ ఈరోజు మనం తీసుకోబోయేటటువంటి టాపిక్ ఏంటిదంటే బ్యాటరీస్కి సంబంధించినటువంటి సమాంతర సమాంతర కనెక్షన్స్, అంటే సమాంతర సంధానము మరియు శ్రేణి సంధానము అనే ఒక బేసిక్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనము ఫోన్లలో మరియు సెల్ ఫోన్లలో మరియు గడియారాలలో అంతకుముందు వాడే అంటే ఇప్పుడు ప్రస్తుతం వాడే రిమోట్లలో అన్నిట్లలో కూడా మనం బ్యాటరీస్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ బ్యాటరీస్ కనుక 3 వోల్టు, 6 వోల్టు, 12 వోల్టు అని చెప్పేసి రాసి ఉంటుంది. అయితే ఇలా రాసి ఉండడం ఉంటుంది, కానీ మనకు చిన్న ఒక బ్యాటరీస్ మనము షాప్కి వెళ్ళి కొన్ని బ్యాటరీస్ తీసుకొని వస్తాం. బ్యాటరీస్లలో 1.5 వోల్టు అని ఉంటుంది. మరి 1.5 వోల్టు ఉన్నదాన్ని 3 వోల్ట్లలో, 6 వోల్ట్లలో, 12 వోల్ట్స్లలో కన్వర్ట్ చేసుకొని ఎలా వాడుకుంటున్నాం అనేది, ఏ విధంగా అసలు కన్వర్జేషన్స్ అవుతుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇది ఇది ఒకప్పుడు అంటే బ్యాటరీస్ అంటే ఎవరికి కూడా తెలియదు, కానీ ఈరోజు సెల్ ఫోన్ల దయ వల్ల, సెల్ ఫోన్లు విస్తృతంగా వాడడం మూలంగా ప్రతి ఒక్కరికి కూడా బ్యాటరీస్ అంటే తెలిసిపోయాయి. బ్యాటరీస్ని మనం తరచుగా వినియోగిస్తూ ఉంటాం. అయితే మనం వాడేటటువంటి బ్యాటరీస్ ఏంటిదంటే ఛార్జింగ్ పెట్టుకునేటటువంటి బ్యాటరీస్. వీటిని మనం ఎలా వాడుతున్నామంటే, ప్రతిరోజు కూడా ఛార్జింగ్ కేబుల్ని తీసుకొని దానికి ఛార్జింగ్ పెట్టేసి ఒక 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, 24 గంటలు బ్యాకప్ వచ్చే విధంగా ఉంటుంది. అంతకుముందు మనం షాపులలో కొనుకొచ్చుకునే బ్యాటరీలను మనం వాడి ఇట్లా పడేయాల్సిందే, కానీ ఈ బ్యాటరీలు అలా కాదు. వాడుతూ కొన్ని సంవత్సరాల తర్వాత పడేయాల్సి వస్తుంది. ఎందుకంటే కారణం ఏమిటంటే వీటిని మళ్ళీ తిరిగి రీఛార్జ్ చేసుకునేటటువంటి సదుపాయం ఉన్నది. అంటే ఇక్కడ ఏంటిదంటే అది అయిపోయినా కానీ, అంటే ఛార్జింగ్ అనేది అయిపోయినా కానీ మళ్ళీ తిరిగి రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ యథావిధిగా పనిచేస్తాయి. అందుకే ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్గా అని అంటారు. అంటే ఇక్కడ బ్యాటరీలలో 2 రకాల బ్యాటరీస్ని మనం చూస్తున్నాం. ఒకటి ఏంటిదంటే డైరెక్ట్గా ఒక బ్యాటరీని కొని వాడేస్తే అది డైరెక్ట్ పడేస్తున్నాం. రెండోది ఏంటిదంటే రోజు డైలీ యూజ్ చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ 2 రకాలటువంటి బ్యాటరీస్ని మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే బ్యాటరీస్ని మళ్ళీ తిరిగి యూజ్ చేయలేం, ఇవి రోజు తిరిగి యూజ్ చేయగలుగుతాం. అండ్ అదేవిధంగా మనం బ్యాటరీస్లలో 3.7 వోల్ట్స్, 3.7 వోల్ట్స్, తర్వాత 9 వోల్ట్స్, 12 వోల్ట్స్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ వోల్ట్స్ అనేది ఏ విధంగా వస్తుంది, అసలు ఏ విధంగా చేయగలుగుతున్నాం అని చెప్పేసి ఇక్కడ మనం ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా?